హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనం ఫిజిక్స్లో వేవ్స్ టాపిక్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ ఇఫ్ ద టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ ద వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ ఈస్ 0.04 సెకండ్స్? అంటే ఒక వస్తువు వైబ్రేట్ అవుతూ ఉంది, దాని యొక్క టైం ఇంటర్వెల్ ఎంత అంటే ఒక వైబ్రేషన్ ఎంత టైంకి జరుగుతుంది? 0.04 సెకండ్స్కి జరుగుతుంది. అప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి అంటే 1/t. ఓకేనా? ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైందంటే ఒక సెకండ్కి ఎన్ని వైబ్రేషన్స్ జరుగుతున్నాయి అనేదే ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏమన్నాడంటే ఒక వైబ్రేషన్ ఎన్ని సెకండ్స్కి జరుగుతుంది? 0.04 సెకండ్స్కి జరుగుతుంది. 0.04 సెకండ్స్కి ఒక వైబ్రేషన్ అయితే 1 సెకండ్కి ఎన్ని వైబ్రేషన్స్? 1/0.04 ఈజ్ ఈక్వల్స్ టు పైన కింద మనం 100తో మల్టిప్లై చేస్తే 100/4 ఈజ్ ఈక్వల్స్ టు 25 హెర్ట్జెస్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. డైరెక్ట్గా 1/0.04 వేయచ్చు, లేదా ఈ మెథడ్లో మనం సాల్వ్ చేయొచ్చు. ద వేవ్ లెంత్ ఈజ్ యూజువల్లీ ఇండికేటెడ్ ఇన్ ద గ్రీక్ లెటర్. గ్రీక్ లెటర్స్ ఉన్నాయి, ఆల్ఫా, బీటా, గామా, ల్యాండా, ఇవి ఉన్నాయి కదా. వీటిలో వేవ్ లెంత్ని దేంతో సూచిస్తారు? వేవ్ లెంత్ అంటే ఏంటి? 2 హై పాయింట్స్ ఆర్ 2 లో పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్సే వేవ్ లెంత్. దీన్ని దేంతో సూచిస్తారంటే ఈ సింపుల్ పేరు ఏంటంటే ల్యాండా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఈజ్ 700 మీటర్ పర్ సెకండ్. హౌ లాంగ్ టైమ్ విల్ ద వేవ్స్ టేక్ టు ట్రావెల్ 7 కిలోమీటర్స్? ఇది నార్మల్ స్పీడ్ డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్. స్పీడ్ ఎంత? 700 మీటర్ పర్ సెకండ్. అప్పుడు 7 కిలోమీటర్స్ ఎంత టైంలో రీచ్ అవుతుంది? 7 కిలోమీటర్స్ అంటే ఎంత? 7000 మీటర్స్ అనే విషయం మనకు తెలుసు. 700 మీటర్స్ 1 సెకండ్లో అయితే 7000 మీటర్స్ ఎంత సెకండ్స్లో రీచ్ అవుతుంది? ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 10 సెకండ్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. అంటే 700 మీటర్స్ని 1 సెకండ్లో రీచ్ అవుతుంది. మనకు కావాల్సింది ఎంత? 7000 మీటర్స్. ఇంటూ 10 వేసుకుంటే 10 సెకండ్స్ ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ ఏ వేవ్ కంప్లీట్స్ 40 వైబ్రేషన్స్ ఇన్ 2.5 సెకండ్స్. ఒక వేవ్ ఉంది, ఈ డయాగ్రామ్లో ఉన్నట్లుగా ఒక వేవ్ ఉందన్నమాట. అంటే మనం రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేసే వేవ్ కానీ రియల్ వరల్డ్లో ఏ విధంగా అయినా వేవ్స్ ఉంటాయి. అది 2.5 సెకండ్స్లో 40 వైబ్రేషన్స్ని చెందుతుంది. దెన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ వాట్? ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఏ వేవ్ టేక్స్ ఇన్ 1 సెకండ్. ఒక్క సెకండ్లో ఎన్ని వైబ్రేషన్స్ ఒక వేవ్ చేస్తుందో అదే ఫ్రీక్వెన్సీ. సో 2.5 సెకండ్స్లో 40 వైబ్రేషన్స్ అయితే 1 సెకండ్లో 40/2.5. పైన కింద 5తో డివైడ్ చేద్దాం. 5.5 జర్ 5 8 జర్ 80/5. 5 1 జర్ 5 2 జర్. ఆన్సర్ ఎంత? 16. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 16 హెర్ట్జెస్ ఈజ్ ద ఆన్సర్. వేవ్ స్పీడ్, యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆల్ ఆర్ కాల్డ్. తరంగం యొక్క వేగం, వ్యాప్తి, తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం, వీటిని ఏమంటారు? ఇవి ఏంటి అంటే ఒక వేవ్ యొక్క, ఒక తరంగం యొక్క లక్షణాలు. నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్. ఇక్కడ ఆప్షన్స్లో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ అన్నారు. వేవ్ ఈజ్ నాట్ ఏ రియల్ సబ్స్టెన్స్ కాబట్టి దానికి కెమికల్ ప్రాపర్టీస్ ఉండవు. వేవ్ కాంపోనెంట్స్ కూడా కాదు, ఎందుకంటే వేవ్కి అసలు పార్ట్సే ఉండవు. ఫంక్షన్స్ ఆఫ్ వేవ్, ఒక వేవ్ వల్ల వచ్చిన రిజల్ట్స్ కాదు ఇవి, ఒక వేవ్కి ఉండే లక్షణాలు. యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే మనం 0 పాయింట్ తీసుకుంటే, అంటే ఇది 0 పాయింట్ అనుకుందాం, దీని నుంచి ఎంత హైట్, మ్యాక్సిమం హైట్ ఎంత హైట్ పోయింది ఆర్ ఎంత డౌన్కి వచ్చింది అని చెప్పేదే యాంప్లిట్యూడ్ అనమాట. వేవ్ లెంత్ అంటే 2 టాప్ మోస్ట్ పాయింట్స్ మధ్య లెంత్ కానీ బాటమ్ మోస్ట్ పాయింట్స్ మధ్య లెంత్ కానీ వేవ్ లెంత్ అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే ఒక పాయింట్ని ఒక సెట్ అయిన టైంలో ఆర్ 1 సెకండ్లో ఎన్ని వేవ్స్ దాటుతున్నాయి అని చెప్పేదే ఒక వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ. దాని స్పీడ్ ఎక్కువ ఉంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ద సౌండ్ వేవ్ ట్రావెల్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 339 మీటర్ పర్ సెకండ్. సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ ఎంత అన్నాడు? 339 మీటర్స్ పర్ సెకండ్. ఇఫ్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ 1.5 సెంటీమీటర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు, మీటర్స్. దాని యొక్క వేవ్ లెంత్ని
సెంటీమీటర్స్లో ఇచ్చాడు 1.5 సెంటీమీటర్స్. ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటంటే 1/సెకండ్, కాబట్టి మీటర్ సెంటీమీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మనం ముందు వాటిని యూనిట్ కన్వర్షన్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ బై వేవ్ లెంత్. స్పీడ్ని v అనుకుంటే స్పీడ్ బై వేవ్ లెంత్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు v బై మ్యూ ఆర్ v బై ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు v బై లాంబ్డా, ఏదైనా ఒకటే. ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఎంత? 339, 1.5 వేవ్ లెంత్. 339ని నేను ఇంటూ 10 వేసుకుంటాను. ఇంటూ 10 కాదు, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 వేస్తాను. పైన కింద 10 వేస్తాను. ఇది 15 అవుతుంది, ఇది 1000 అవుతుంది. 15 2s 30, 15 2s 30. ఇంకెంత మిగిలింది? 90 మిగిలింది. 15 6 90. ఇక్కడ వరకు పోతుంది, ఇంకా 2 సున్నాలు మిగులుతాయి. ఆన్సర్ ఏంది? 22600. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. 22,600 హెడ్జెస్ అంటే ఒక సెకండ్కి ఆ వేవ్ అనేది 22,600 వైబ్రేషన్స్ని చెందుతుంది. A sound wave produced 40 crusts and 40 troughs in 0.3 seconds. 40 crusts and 40 troughs అంటే ఒక క్రస్ట్ ఒక ట్రఫ్. ఈ లెంత్ని ఏమంటారంటే వేవ్ లెంత్ అంటారు. అంటే ఒక క్రస్ట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ట్రఫ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ వేవ్ లెంత్ అవుతుంది. అంటే మనం ఒకవేళ 2 క్రస్టులు తీసుకున్నా సరే, 2 టాప్ మోస్ట్ పాయింట్స్ తీసుకున్నా, ఒక క్రస్ట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఒక ట్రఫ్ యొక్క ఎండింగ్ పాయింట్ తీసుకున్న డిస్టెన్స్ సేమ్ ఉంటుంది అనమాట. దీన్ని వేవ్ లెంత్ అంటారు. ఇదెంత? ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ ఉంటే ఒక వేవ్. ఇలాగ 40 క్రస్ట్ అండ్ 40 ట్రఫ్స్ ఉంటే 40 వేవ్స్ ఉన్నట్లు. క్రస్ట్ అంటే శిఖరము, ట్రఫ్ అంటే పతనం, అంటే లోతుగా ఉండేది ట్రఫ్, పైకి ఉండేది క్రస్ట్. 40 వేవ్స్ అనేవి 0.3 సెకండ్స్లో ప్రొడ్యూస్ అయ్యాయి. 0.3 సెకండ్స్. ఎన్ని వేవ్స్? 40 వేవ్స్. 1 సెకండ్ 40/0.3, 400/3. 3 1s 3 3s 9, 3 3s. ఆన్సర్ ఎంత? 133.33 హెడ్జెస్ అంటే అన్ని వైబ్రేషన్స్ చెందుతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ హై డెన్సిటీ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద మీడియం డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్? ఈ డయాగ్రామ్ చూసాం కదా. ఈ డయాగ్రామ్లో వేవ్ ఎలా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది వేవ్కి, ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంది, ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఇది డెన్సిటీ తక్కువ ఉంది. ఈ డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్లేస్ని ఏమంటారంటే కంప్రెషన్ అంటారు. ఈ డెన్సిటీ తక్కువ ఉన్న ప్లేస్ని ఏమంటారంటే రేర్ఫాక్షన్ అంటారు. కంప్రెషన్ అంటే అధిక పీడన ప్రాంతం, రేర్ఫాక్షన్ అంటే అల్పపీడన ప్రాంతం. అంటే ఒక వేవ్ అనేది, సౌండ్ వేవ్ అనేది లాంగిట్యూడినల్ వేవ్ ఫామ్లో మూవ్ అవుతుంది, అంటే పక్కకి మూవ్ అవుతుంది. అలా మూవ్ అయ్యేటప్పుడు వేవ్ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో అదే డైరెక్షన్లో వేవ్ మూవ్ అవుతుంది. ఇలాంటప్పుడు ఏరియా ఆఫ్ హై డెన్సిటీ, అధిక పీడన ప్రాంతాన్ని ఏమంటారు అంటే కంప్రెషన్ అంటారు, కుదింపు. ఎందుకంటే ఇక్కడ వేవ్ దగ్గరికి వస్తాయి, వేవ్ పార్టికల్స్ అన్ని దగ్గరికి వస్తాయి కాబట్టి దీన్ని కంప్రెషన్ అంటారు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ద డెప్త్ ఆఫ్ ది ట్రఫ్ ఆఫ్ ఎ వేవ్ ఈజ్ కాల్డ్. తరంగం యొక్క ద్రోణి యొక్క లోతును ఏమని అంటారు అంటే, ఇది ఒక తరంగం అయితే దీనికి 0 పాయింట్ తీసుకుంటే ఈ లోతుని ఏమంటారు? ఈ లోతుని ఏమంటారంటే యాంప్లిట్యూడ్ అంటారు. అంటే ఒక వేవ్ యొక్క సైజ్ని ఇది సూచిస్తుంది. ఎంత ఇది? యాంప్లిట్యూడ్. ఆప్షన్ డి వ్యాప్తి. ఒక తరంగం యొక్క శిఖరం యొక్క లెంత్ను కూడా యాంప్లిట్యూడ్ అనే అంటారు. ఏదైనా సరే యాంప్లిట్యూడే. ఒక పెద్ద వేవ్లో చాలా చిన్న వేవ్స్ ఫామ్ అయి ఉండొచ్చు. దాంట్లో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏదైతే చెందిందో దాన్నే యాంప్లిట్యూడ్ అని అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్ హ్యాస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో చాలా రకాల వేవ్స్ ఉంటాయి. ఇక్కడ చూద్దాం. మనకి ఈ డయాగ్రామ్లో ఈ మొత్తం కాన్సెప్ట్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ రేడియో వేవ్, దీనికి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. చూడండి, కంపారిజన్కి ఒక రేడియో వేవ్ యొక్క వేవ్ లెంత్ అనేది ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ సైజు ఉంటుంది. 10³ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లెంత్. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, అంత లెంత్ ఉండొచ్చు. అంటే మనం వాటితో కంపేర్ చేసుకోవాలి అనేసి. దానికంటే కొంచెం చిన్న వేవ్ ఏంటంటే మైక్రోవేవ్. ఇది మనుషుల యొక్క సైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్, ఇది నీడిల్ యొక్క సైజ్ ఉంటుంది. మనము మొన్న ఒక క్వశ్చన్ ఆన్సర్ చూసామన్నమాట. అంటే రిమోట్ యొక్క సిగ్నల్స్ అనేవి ఇన్ఫ్రారెడ్ వేవ్స్తో పాస్ అవుతాయి. ఇదేంది? ఆల్మోస్ట్ 10⁻⁵ మీటర్స్ లెంత్ ఉంటుంది. అంటే ఒక సూది అంత సైజు.
నెక్స్ట్ విజిబుల్ వేవ్స్, ఇది మనం చూసే లైట్. ఇది మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి కదా, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, వీటి సైజులో ఉంటుంది. నెక్స్ట్ అల్ట్రావైలెట్ రేస్, ఈ మాలిక్యూల్స్ అంత సైజు ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్రేస్, ఇది యాటమ్స్, మాలిక్యూల్స్లో ఉండే యాటమ్స్ సైజు ఉంటుంది. గామా రేస్ అన్నిటికంటే చిన్న రేస్ అనమాట. ఇది యాటమ్స్ లోపల ఉండే న్యూక్లియస్ అంత సైజు ఉంటుంది. అన్నిటికంటే చిన్నదేంది గామా, అన్నిటికంటే పెద్దదేంది రేడియో వేవ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి.